జీబ్రా మూవీ రివ్యూ. ఎస్ ఫర్ సత్యదేవ్, డి ఫర్ ధనుంజయ, ఎస్ ఫర్ సత్య అండ్ పి ఫర్ ప్రియా భవాని. మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన జడ్ ఫర్ జీబ్రా అనే ఫిలిం చూడడం జరిగింది. జీబ్రా అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే బ్లాక్ అండ్ వైట్ మెటాఫర్ కోసం. అంటే బ్లాక్ మనీ వైట్ మనీ అంటాం కదా, ఆ ఉద్దేశంతో. ఇక సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే నాకైతే యావరేజ్ అనిపించింది. కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. ఎక్కడెక్కడ ఏంటి అనేది చెప్తాను. అయితే అంతకంటే ముందు ఒకటే, ఫిల్మ్ మేకర్స్ ఈ మధ్య బ్యాంకింగ్ సైడ్ నుంచి ఫ్రాడ్స్ అండ్ క్రైమ్స్ గురించి మూవీస్తో రావడం బాగుంది. మొన్న లక్కీ భాస్కర్, ఇప్పుడు ఇది. ఒకప్పుడు సైబర్ క్రైమ్ మూవీస్ ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు చూసుకుంటే బ్యాంక్ మీద వస్తున్నాయి అనిపిస్తుంది. అలాగే రిపిటేటివ్ అయ్యి మరీ ఎక్కువ వచ్చిన ప్రమాదకరమే, బికాస్ ఓవర్ ద టాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ జీబ్రా అనే మూవీ సినిమాటిక్ అనే దాన్ని కొంచెం గ్రాంటెడ్గా తీసుకున్నారేమో అనిపించింది. మూవీ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది. ఇట్స్ లైక్ బ్యాంకులోని లూప్ హోల్స్ పై క్రాష్ కోర్స్ అనేలా. ఒక సైడ్ నుంచి సూర్య, ఇంకో సైడ్ ఆది. ఎవరికి ఏం కావాలి, ఎవరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, మధ్యలో బ్యాంక్. ఇవన్నీ 41 lakhs అనే దాని వరకు చాలా మంచి క్యూరియాసిటీతో వెళ్ళింది. నా అర్థం ఏంటంటే, క్యారెక్టర్స్ యొక్క సీరియస్నెస్ చెయ్యకపోతే ప్రాబ్లం వచ్చింది. సూర్యకి ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది అనమాట. ఎలా టైకిల్ చేస్తాడు అని ఆ 41 lakhs వరకు అలాగే చూస్తూనే ఉండిపోయా. బ్యాంక్ సైడ్ నుంచి మంచి సీన్స్ కూడా పెట్టారు, లైక్ ఎన్ఆర్ఐస్, ఇన్యాక్టివ్ అకౌంట్ అని ఇలాగా. ఈ అప్రోచ్ ఏదో బాగుందనే ఫీలింగ్ వచ్చింది. బట్ అంతలోనే సినిమాలోని సీరియస్నెస్ పోయిందనిపించింది ఆ నెక్స్ట్ సీన్స్లో. సునీల్ క్యారెక్టర్ ఆ విషయాన్ని వదిలేస్తారు, ధనుంజయ్ క్యారెక్టర్ కూడా. బట్ సత్యదేవ్ క్యారెక్టరే టైం కల్లా ఇస్తా అనే దాని దగ్గర నాకు ఇంట్రెస్ట్ డౌన్ అయిపోయింది. బికాజ్ చేసినా చేయకపోయినా ఫరక్ పడదులాగా అయిపోయింది అనమాట. రసభత్తరంగా క్రియేట్ అయిన ఫీలింగ్. ఆ తర్వాత నుంచి ఏదో ఒకట్లే అనేలా అయిపోయింది సెకండ్ హాఫ్. నేను చెప్పేది సినిమాలోని ప్రొసీడింగ్స్ గురించి. ఛాలెంజ్ లాంటి ఒక టాస్క్ పోయింది ఆ తర్వాత. సెకండ్ హాఫ్లో సత్య కామెడీ ఒకటి మాత్రం బాగుంది, సత్య ఉన్నంత వరకు. ఇక మిగతా సీన్స్ అన్నీ అంతా మాయ అన్నట్టు చేశారు. ఐ మీన్ చాలా చోట్ల ఇల్లాజికల్ రేటింగ్ అనిపించింది ఇక్కడ. ఒక క్రైమ్ థ్రిల్లర్లో కొన్నంటే సినిమాటిక్లు బట్టి అనుకోవచ్చు, బట్ ఇంపార్టెంట్ సీన్స్ ఉన్న ప్రతిసారి అలాగే చేస్తే అబ్బరక దబ్బరలా అయిపోద్ది. ఎగ్జాంపుల్గా 2.25 దగ్గర తీయటం బాగుంది, బట్ పెట్టడానికి వెళ్ళే దగ్గర సూర్య వెళ్ళి షీలా లాకర్లో పెట్టేస్తాడంట, పట్టించేస్తాడంట. నాకు ఇది ఎలా అనిపించిందంటే, సినిమా ముందు బారాద్దాం, ఎండింగ్ ఎలా పడితే అలా వేసేద్దాం అన్నట్టుగా అనిపించింది. అంతమంది అక్కడ ఉన్నారు, సూర్య బ్యాగులు తీసుకొని షీలా క్యాబిన్లోకి వెళ్ళి పెట్టేసి వచ్చేసాడంట. ఎలా అండి ఇది? తీయడం ఎంత ఇంపార్టెంటో పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. బట్ అక్కడ పోయింది. స్టాక్ మార్కెట్ దగ్గర కూడా అంతే. 2.25ని షుగర్గా చేసిన వే బాగుంది అనుకునే లోపే స్టాక్స్ దగ్గర అంతా మాయే అనేలా అయిపోయింది. ముందేమో 50-50 రిస్కీ అంటారు, వాడెవడో వచ్చి చెప్పేస్తాడంట, అంతా అయిపోయిందంటారు. అండ్ ఆ క్లైమాక్స్ యాక్షన్ అండ్ తర్వాత సీన్స్ నాకైతే వర్క్ అవ్వలేదు. ఇంకా పార్ట్ 2 అని హింట్ ఇచ్చారు. సీరియస్లీ నాకు తెలిసి డైరెక్టర్ బ్యాంక్ థింగ్స్ కొన్ని సేకరించారు, బట్ వాటిని సినిమాగా క్రియేట్ చేయడంలో తడబడిన ఫీలింగ్ వచ్చింది. ఏ పోర్షన్ చూసినా బిగినింగ్ బాగుంటుంది, బట్ ఆ థింగ్ ఎండింగ్ మాత్రం అంతా మాయే అనేలా చేశారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, బిగినింగ్ ఏమో బ్యాంకులోని థింగ్స్, ఎండింగ్ ఏమో సినిమా ప్రొసీడింగ్స్లోని థింగ్స్. అసలు ఏం నచ్చాయి, ఏం నచ్చలేదు అని క్లియర్గా అడిగితే 41 వరకు నచ్చింది, అండ్ మళ్ళీ 2.25ని తీసింది నచ్చింది, మిగతా ఎక్కలేదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ సత్యదేవ్, ధనంజయ్, సునీల్, సత్య, ప్రియభవాని అందరూ వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారు. యాక్టింగ్ బాగుంది. సత్యరాజ్ ఆ రోల్కి పర్లేదు. బీజిఎం పెద్దేం చెప్పుకోవడానికి అంటూ లేదు, అంటే ఒక స్పెసిఫిక్ బీజిఎం అంటూ నాకేం వినిపించలేదు. ఫైనల్లీ జస్ట్ యావరేజ్ వన్ ఫర్ మీ. టైం ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి జీబ్రా మూవీ గురించి. సినిమా చూసారా? మీకు ఎలా ఉంది కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.